ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విజయంతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బస్తర్ మహారాజు కాకతీయ వంశ వారసుడు మహారాజా కమలచంద్ర భాంజ్దేవ్ కాకతీయ హాజరయ్యారు. ఇక రాహుల్ గాంధీ రోజుకో మాట మాట్లాడే మనిషిని, ఆయన వల్ల ఏ ఉపయోగం ఉండదని వినోద్రావు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12,000 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మకపోవడంతో వారిని మాయ చేసేందుకు రిజర్వేషన్ల రద్దు పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ అభ్యర్థి వినోద్రావు చెప్పారు. హాస్పిటల్స్ మన కాలేజెస్ మనమే తెచ్చుకుందాము. ఎక్కడో ఎవరినో అడిగి బతిలాడే పని లేదు. మన కొత్తడు పాల్వంచ ఖమ్మం మంచి నగరాలలో తీర్చుకునే అవకాశం మనకుంది. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్ప దేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు మరి ఖమ్మం కూడా తెలంగాణలో ఓ ముఖ్య ప్రదేశమా కాదా? మరి మన ప్రదేశాన్ని గత 10 సంవత్సరాలలో ఏమన్నా ఇంప్రూవ్ అయిందమ్మా? మనకి ఏదన్నా గర్వకారణంగా మంచి కాలేజ్ ఏమైనా వచ్చిందా? హాస్పిటల్ ఏమైనా వచ్చిందా? లేకపోతే పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా? ఉన్న కేటీపీఎస్ మూతపడిపోతుంది, దాని కళ విహీనం అయిపోతుంది. సింగరేణి కాలనీస్ ఒకప్పుడు ఎట్లుండేది? ఇక్కడ కొత్తగూడెం అంటే కలకల్లాడుతుండేది. మరి ఆ ఉన్న గన్లన్నీ మోయడం జరుగుతుంది, లేకపోతే యూనిట్స్ అన్ని ఇక్కడ ఓపెన్ చేయకుండా ఇంకెక్కడో చేస్తున్నారు. మన సింగరేణి కాలనీస్, మన కేటీపీఎస్, మన